హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈ మధ్యన పొద్దున్నే వీడియోలు తీయాల్సి వస్తుంది. చేపలు వచ్చినాయండి, చేపలు తీసుకున్నా. ఈ మ్యాన్ చేపలు కేజీ ఉంటాయి. మా చిన్నబ్బాయి వచ్చాడండి, ఇక ఉన్నాడని చెప్పి చేపలు తీసుకున్నా. చేపలు చేసుకున్నాం. అడిగి పొద్దున్నే కాఫీ తాగటం అలవాటండి. ముందడి కాఫీ కప్పాలు కలిపేసిన తర్వాత చేపలు చేసుకుంటా. కాఫీకి పాలు పెట్టుకున్నానండి పొయ్యి మీద. పాలు కాగిపోయినాయి. ఇంకా అడిగి కాఫీ కలిపేసి ఇచ్చేసి ఇక మిగతా పని చేసుకోవచ్చు. పాలు కాగిపోయినాయి కదా, ఇంకా కాఫీ కలిపేసుకున్నాం. కాఫీ పొడి వేసుకున్నాం, కొంచెం పలసం వేసాను పొడిని. పాలు పోసేద్దాం. కలపడం అయిపోయిందండి, ఇంకా అడిగి కాఫీ ఇచ్చేద్దాం. కాఫీ పని అయిపోయింది కదండి, అడిగి కాఫీ ఇచ్చేసాను. ఈలోపు చేపలు చేసేసుకుందాం. చేపలు చేసి పక్కన పెట్టుకుంటే తర్వాత టిఫిన్ పని చేసుకోవచ్చు, లేకపోతే చేపలు పాడైపోతాయి. చేపలు చేసుకుందామండి. కత్తిపేట, మా కత్తిపేట అండి ఇది. ఇది చేపలు చేసినప్పుడే బయటికి తీస్తాం, అప్పుడు చాకుతో కోసుకోవడం అలవాటు. చేపలు ఈ బూడిదండి చేపలు చేయడానికి. ఈ పద్దాక పొయ్యి అంటించుకోం కాబట్టి బూడిద దొరకదని ఇలా నేను గిన్నెలో వేసుకుని పెట్టుకుంటా. ఎక్కువ చేపలు వండుతూ ఉంటాం కాబట్టి. అంతే అండి, చేపలు చేద్దాం. చేసిన తర్వాత చూపిస్తాను. అంతేనండి, చేపలు చేసేసుకుంటాం. ఇంకా మనం కత్తిపేటతో పులుసు మొత్తం గీరేసుకున్నాం కదా, అది మామూలుగా బండమే కూడా తోముకుంటే తెల్లగా వస్తాయి. చేపలు చేయటం అయిపోయిందండి, శుభ్రంగా చేసేసి కడిగి పెట్టుకున్నా. చేపలు చేయటం అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసేసుకుందాం. ఇంకా టిఫిన్ చేయలేదండి, టిఫిన్ కూడా వేసుకుందాం. చపాతీలు టిఫిన్ చేసుకుందామండి. టిఫిన్ చేసేసి బాబుకి పెట్టిన తర్వాత అప్పుడు ఈ కూర వండుకుందాం. మీకు ఒకటి చూపించాలండి, ఒక చెట్టు చూపిస్తా. అదేం చెట్టు చూడండి. ఇదేనండి ఆ చెట్టు. ఈ చెట్టు ఏం చెట్టో తెలుసా మీకు? ఇది వాము చెట్టు అంటండి, నాకు తెలియదు. పడి మొలిచింది, బాగా వచ్చిందండి వాము కూడా. పెద్ద చెట్టే, కింద పడిపోయింది. చూసారా పూలు ఎలా ఉన్నాయో? ఇది వాము కానీ ఇటువరకు బజ్జీలా వేసుకుని అంటారు కదా, నేను అదే వాము, దానికే వాము వచ్చిద్దేమో అనుకున్నా. అసలు వాము చెట్టు ఇదేనంట. చూసారా ఎంత ఉందో? ఇది ఎండిన తర్వాత మళ్ళీ వాము తీసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను వీడియో తీసి. చపాతీ చేస్తున్నానండి టిఫిన్కి. చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నా. ఈ చపాతీ చేసి కాల్చుకోవడమే. చపాతీకి కూర ఇది పన్నీర్ అండి, పాలక్ పన్నీరును పాలకూరతో కూర చేశాను చపాతీకి. ఇది ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నానండి, కుదరలేదు తీయటానికి, అందుకే షార్ట్ వీడియో ఉంది.
ఇంకా పెట్టలేదు, పెడతాను. చపాతీలు చేసుకుంటున్నానండి, కాలుస్తున్నా. ఈ పొద్దున పూట కదా అంత హడావిడిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ అలాంటివి అయితే తొందరగా అయిపోతాయి. ఈ చపాతీలు కదా లేట్ అయిపోతుంది. బాబీ ఇడ్లీ తినడండి అసలు. టిఫిన్లో వాడికి ఇడ్లీ నచ్చదు. అట్లయితే ఏమన్నా 2 తింటాడు. చపాతీలు బాగా ఇష్టం. అండ్ మా చిన్న అబ్బాయి పేరు బాబీ అని పిలుచుకుంటామండి ఇంట్లో, అందుకే బాబీ అంటున్నా. మాకేమో టిఫిన్ ఇంట్లో ఎక్కువ ఇడ్లీ ఉంటుందండి. ఆయన కోసం వేరే ఏదైనా చేయాలి. ఇడ్లీ వేసినా కూడా 2 ఇడ్లీ తింటాడు. దాంట్లో కూడా మళ్ళీ పల్లీల చట్నీ తినడు. దానికి ఏమన్నా కారపొడి కానీ టమాటా చట్నీ కానీ ఏమన్నా చేయాలి, పచ్చిమిర్చి వేసి. చపాతీ చేయటం అయిపోయింది. ఇంకా బాబాయ్కి టిఫిన్ పెట్టేద్దాం. చపాతీలు 2 ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టాను. కూర పన్నీరు పాలకూర వండానని చెప్పాను కదండి. చపాతీకి పాలక్ పన్నీర్ అంటారు కదా, అది. ఇది టిఫిన్ ఈరోజు మాది. చపాతీ, పాలక్ పన్నీర్, ఉల్లిపాయ, 1 నిమ్మకాయ ముక్క. బాబీకి ఇచ్చేద్దాం. బాబీకి టిఫిన్ ఇచ్చేసానండి. ఇప్పుడు నేను కూడా తింటా. లేట్ అయిపోయిందండి ఈరోజు. ఈ చేపలు తీసుకోవడం, అవి చేయటం చాలా లేట్ అయింది. టిఫిన్ చేసేసిన తర్వాత ఆ కూర పనులు అయ్యని చూసుకోవచ్చు. అంతేనండి. టిఫిన్ల పనులు, టీలు, కాఫీలు అన్నీ అయిపోయినాయండి. ఈ చేపలు వండుకుందాం. చేపలు చేసి కడిగి పెట్టుకున్నాను కదా, దీంట్లో తలకాయలు, తోకలు విడిగా పెట్టుకుంటా పులుసు పెట్టుకోవడానికి. బాబీ చేపల పులుసు తినడండి. వాడికి వేరే ఆపాలి చేప ముక్కలు. దానికని చారేమన్నా పెట్టాలి మళ్ళీ. చేపల పులుసు అస్సలు తినడండి అసలు. ఇంట్లో అందరం చేపల పులుసు ఇష్టంగా తింటాము. పెద్ద అబ్బాయి కానీ, విష్ణు, నేను కానీ, నందిని కానీ అందరం చేపల పులుసు బాగా తింటామండి. ఈడొక్కడే తినడు ఇంట్లో చేపల పులుసు. ఇక ఇవన్నీ వేపుతాను. ఏమో పులుసు పెట్టుకోవడానికి. పిల్లలు ఊరు వెళ్ళారని చెప్పాను కదండి. విష్ణును, నందిని వెళ్ళారండి. వాళ్ళు రాలేదు. బాబీ వచ్చాడు. ఈరోజే వచ్చాడండి పొద్దున్నే. చేపలు వేపుతానికి, పులుసుకి వేరువేరుగా పెట్టేసుకున్నానండి. ఈ పులుసుకి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పెట్టుకున్నా, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్టు, కారం, పసుపు, ఉప్పు, చింతపండు పులుసు తీసి పెట్టుకున్నా. ఇవన్నీ పులుసుకు సంబంధించినవండి. ముందుగా మనం చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించుకుందాం. కొంచెంసేపు ఉంటే ఉప్పు కారం పడుతుంది ముక్కలకి, కలిపి పెట్టుకుంటే. ఉప్పు, కొంచెం పసుపు, కారం,
ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ ఇది కొంచెం వేసుకుంటున్నా. కలిపేసేసుకొని దీనికి ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలండి ముక్కలకి. ఈ మసాలాలు ఏమి వేయను నేను. మసాలాలు అవన్నీ వేస్తే ఆ వాసన ఏం బాగోదండి. చేపలకి అసలు రుచి పోయిద్దేమో అనిపించింది నాకు. అందుకే మసాలాలు ఏమి వేయను. ఒక్కోసారి అయితే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేయను. ఉప్పు కారం వేపేసేస్తా. ఇంతేనండి, కలుపుకున్నాం కదా, ఇలా పక్కన పెట్టేద్దాం కాసేపు. ముక్కలకి ఉప్పు కారం పట్టిద్ది. ఈలోపు చేపల పులుసు చేసుకుందాం. చేపలు వేపుతానికి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఈలోపు చేపల పులుసు కూడా చేసేసుకుందాం. దాకా తీసుకున్నానండి ముందుగా చేపల పులుసుకి. నేను చేపల పులుసు చాలాసార్లు వండానండి వీడియోల్లో. సింపుల్గానే వండేసుకుంటా చేపల పులుసు. దాకా తీసుకున్నాం కదా, దాకలో చేప ముక్కలు పెట్టేసుకుందాం. ముందుగా తలకాయలు. పులుసుకి ఎక్కువ ముక్కలు తీసుకోలేదండి, వేపుతానికే ఎక్కువ తీసుకున్నా. చేప ముక్కలు దాకలో వేసేసుకున్నాం కదా, చేప ముక్కల్లో ఉల్లిపాయలు వేసేసుకుందాం. నేను తోడుతోనే కలిపి పెట్టేస్తున్నానండి చేపల పులుసు. తోడుతో అంటే మొత్తం ఒకసారి కలిపి పెట్టేయటం. ఉప్పు, ఇది కల్లుప్పు. పులుసు కూరలకు కల్లుప్పు బాగుంటుంది. పసుపు, కారం, నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్టు, అది మిక్సీ జార్లో ఉంది, దాంట్లో కూడా కలిపి పోసేసుకుంటున్నా కొంచెం వాటర్తోనే. ఇవన్నీ కలుపుకుందాం. దీంట్లో కొంచెం నూనె కూడా పోసేసుకుందాం. ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్న తర్వాత నూనె కూడా పోసేసుకుందాం. ఈ కూరలకు కొంచెం నూనె ఎక్కువే ఉండాలి. నూనె కూడా పోసేసుకున్నాం కదా, ఒకసారి తిప్పుకొని మళ్ళీ చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం. నూనె కూడా పోసుకున్న తర్వాత తిప్పుకున్నాను. ఇప్పుడే చింతపండు పులుసు పోసేద్దాం. చింతపండు పులుసు సరిపడా మనకి చింతపండు పులుసు పోసుకొని తిప్పుకోవాలి. సరిపోయిద్ది. ఇక ఇంతే, పొయ్యి మీద పెట్టేసుకుందాం. పొయ్యి మీద పెట్టుకుందామండి, ఉడుకుద్ది. చేపల పులుసు పొయ్యి మీద పెట్టేసుకున్నానండి, దాకా ఉడుకుతుంది. ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే అయిపోయిద్ది. ఫస్ట్ పొయ్యి మీద పెట్టగానే హైలో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే సరిపోయిద్ది. చేపల కూర ఒక పొయ్యి మీద ఉడుకుతుంది. ఈ చేపలు వేపుకోవడానికి కూడా మూకుడు తీసుకున్నా, చిన్న మూకుడి. ఇప్పుడు చేపలు వేపేసుకుందాం. చేపలు వేపుకోవడానికి నూనె పోసుకుంటా.
నూనె పోసుకుందాం. మరి ఎక్కువేం వేయను, కొంచెం ఏగటానికి వరకే. నూనె కాగింది, చేప ముక్కలు వేసేసుకుంటున్నా. కూరలు ఉడుగుతున్నాయి కదండి, బియ్యం కూడా కడిగి పెట్టేస్తాను. అన్నం కూడా ఉడికిపోతే కొంచెం పని అయిపోయినట్టు ఉంటుందండి. అన్నానికి కూడా కుక్కర్ పెట్టేసుకున్నా, ఒక పొయ్యి మీద పెట్టేసుకున్నాం. అన్నం కూడా ఉడికిపోయింది. చేప ముక్కలు వేగిపోయినాయండి, తీసేద్దాం. ఇవి తీసి మళ్ళీ ఇంకో తిప్పి వేసుకుందాం. మనం ఫస్ట్ వేసుకున్న వేగిపోయినాయి కదా, తీసేసాను ప్లేట్లోకి. మళ్ళీ ఇంకొక టిప్ వేసుకున్నా. ఇవి కూడా వేగిన తర్వాత తీసేద్దాం. మొత్తం అయిన తర్వాత చూద్దాం. చేపల పులుసు ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోయింది చేపల పులుసు. ఉప్పు కూడా చూసుకున్నా, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి దింపేసుకుందాం. పప్పు చారు పెడుతున్నానండి కొంచెం, అందుకే ముందుగా పప్పు తీసుకుని కడుక్కున్నా. దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను పప్పు ఉడకటానికి. చెప్పాను కదండి, బాబీ చేపలు పులుసు తినడం, కొంచెం చారు పెడుతున్నా. ముందుగా పప్పు కడుక్కొని నీళ్ళు పోసుకున్నా కదా, దీంట్లో 4 ములక్కాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ బద్ద వేసి మూత పెట్టేసి ఉడికించుకుంటా. తర్వాత చూద్దాం ఉడికిన తర్వాత. చేపలు కూడా వేగిపోయినాయండి, స్టవ్ కట్టేసుకున్నా. మొత్తం ఇందులో కట్టి పెట్టేశాను. చేపలు వేగిపోయినాయి. చేపల పులుసు కూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం. అయిపోయిందండి చేపల పులుసు కూడా. అంతేనండి, చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. చారు పెడతానికి పప్పు పొయ్యి మీద పెట్టుకున్నానండి. 3 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోయిద్ది. తర్వాత చారు కలిపేసుకుందాం. పప్పు ఉడికిపోయిందండి, ములక్కాయలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు చారు కలిపేసి పెట్టేద్దాం. చారు కలిపి పొయ్యి మీద పెట్టేశానండి, కాగుతున్నాయి. ఒక 10 నిమిషాలు అయితే చారు కాగిపోతాయి. ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. ఇంకా దీంట్లో ఏం వేయలేదండి, ఒక ములక్కాయ, ఒక ఉల్లిపాయ వేసాను అంతే. కొంచెం చింతపండు, ఉప్పు, కారం కలిపి పెట్టేశాను. కాగాక తాలింపు పెట్టేసుకుందాం. చారు కాగిపోయినాయండి. చారుకి తాలింపు కూడా తాలింపు చేసుకుంటున్నా. అయిపోయి వచ్చింది, ఇంకా తాలింపు చేస్తే అయిపోయింది. అయిపోయిందండి, చారు కూడా తాలింపు పెట్టే వేసుకున్నా. ఈరోజు మా వంటలు చేపల పులుసు, చేప ముక్కలు వేపాను కదండి, దాంతోపాటు పప్పుచారు. అన్నం కూడా ఉడికిపోయిందండి. అంతేనండి, ఈరోజు చేపల పులుసు, పప్పుచారు, చేపలు వేపుతున్నా. ఇంతేనండి ఈరోజు మా వంటలు అయిపోయినాయి. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మా వీడియోలు తప్పనిసరిగా చూడండి, లైక్ చేయండి.